తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మేకలు అభివృద్ధి సంస్థ చైర్మన్ గా సరిత తిరుపతి యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి వాకిటి శ్రీహరి హాజరయ్యారు. అనంతరం బాధ్యతలు చేపట్టిన సరిత తిరుపతి యాదవ్లకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పశు పోషణలో అవగాహన ఉన్న సరితను నియమించిన సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మంత్రి శ్రీహరి. గొర్రెలు మేకలు పెంపకానికి సంబంధించి ఆ వృత్తి చేసే వారికి ఉపాధి కల్పించే లక్ష్యంతో ముందుకు పోతామని సరిత అన్నారు. అదేవిధంగా వృత్తి కులాలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సంకల్పంతో ప్రజాప్రభుత్వం ముందుకు పోతోందని సూచించారు. ఫెడరేషన్ డెవలప్మెంట్ కి సంబంధించిన నాకు బాధ్యత అప్పచెప్పిండ్రు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, అలాగే మా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, మా అన్న శ్రీహరన్న గారు, వీరందరూ కూడా ఈరోజు ఇంత పెద్ద కార్పొరేషన్ నా మీద నాకు అప్పచెప్పి పార్టీ బాధ్యతలతో పాటు ఒక డిపార్ట్మెంట్ ని కంప్లీట్ గా నాకు ముట్టజెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే అన్న మహేష్ కుమార్ గౌడ్ గారు, పిసిసి గారికి కూడా వీరందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎలాగైతే వాళ్ళు నమ్మకం పెట్టి నా పైన ఈ డిపార్ట్మెంట్ ని నేను ముందుకు తీసుకెళ్లగలను అని ఆశిస్తున్నారు, అదేవిధంగా డెఫినెట్ గా ఇటు పార్టీకి, ఈ డిపార్ట్మెంట్ కి, అలాగే ఈ డిపార్ట్మెంట్ కి సంబంధించి అంటే మోస్ట్లీ షీప్ అండ్ గోట్ అంటే పూర్వ యాదవ్ లో సంబంధించింది అనుకుంటారు. వాళ్లే కాకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వివిధ కమ్యూనిటీస్ తో పాటు అందరూ మహిళలకు కూడా ఈరోజు షీప్ కి సంబంధించిన అంటే మనకి సబ్సిడీలు ఇవ్వడం ఇవన్నీ మొన్న సీతక్క గారు అనౌన్స్ చేసిండ్రు. సో డెఫినెట్ గా రాబోయే కాలంలో ఈ గొర్రెలు మేకల ద్వారా ఎంతో అభివృద్ధి చెందే విధంగా ప్రజలకి నేను సహకారం చేస్తూ ముందుకెళ్తానని, వీళ్ళందరూ కూడా నా మీద పెట్టిన నమ్మకాన్ని, పార్టీ నాకు ఇచ్చిన బాధ్యతని డెఫినెట్ గా 100% కమిట్మెంట్ తో ఫుల్ఫిల్ గా నేను ముందుకు తీసుకెళ్తానని మనస్ఫూర్తిగా వీరందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు. ఈ రోజు ఈ బాధ్యత చేపట్టి ఖచ్చితంగా వెనుకబడ్డ సబడిన వర్గాలన్నిటికీ కూడా, లేదా మీరు ఏదైతే డిపార్ట్మెంట్ ఉన్నారో ఆ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి బీద వర్గాలకన్నిటికీ కూడా సహాయమయ్యే విధంగా ప్రభుత్వం చొరవతో మీరు పోరాడి ఖచ్చితంగా ఈ డిపార్ట్మెంట్ ని ఇంకో బలోపేతం చేయవలసిందిగా, ఏ మచ్చలైతే, ఏ నీడలైతే ఈ డిపార్ట్మెంట్ కి గత ప్రభుత్వం ఇచ్చిందో అవన్నీ కూడా చరమగీతం పాడి ఖచ్చితంగా ఆదుకునే బాధ్యత మన మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మా పూర్తి సహకారాన్ని మా సోదరి మనకి అందిస్తామన్నమాట మరొకసారి తెలియజేసుకుంటూ, ఆ భగవంతుడు ఆమెకు పూర్తి బలాన్ని ఇచ్చి ఈ ప్రభుత్వంలో ఆమె భాగస్వామ్యంలో ఆమెకిచ్చిన డిపార్ట్మెంట్ లో ఆమె అగ్రగామిగా ఉండాలని ఆకాంక్షిస్తూ పరిపూర్ణంగా మా సహకారం ఉంటది. ఖచ్చితంగా ఆ సహకారం ఉండడం వల్లనే సాధ్యమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ప్రపంచ దేశాలు, మన భారతదేశంలో నీటి కన్జంప్షన్ లో మనం కూడా అగ్రస్థానంలో ఉన్నాం. ఒక స్వచ్ఛమైనటువంటి మీట్ అంటే ఎక్కడంటే తెలంగాణ అనేటువంటి ఒక బ్రాండ్ ని కూడా తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కూడా తీసుకున్నాం. మేమందరం కూడా మీ వెంబడి ఉంటాం. నేను మీకు నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీకు అవకాశం ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి కూడా, కేబినెట్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ